బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడుగా మారాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలలు ముంచి ఊపిరి తీసేశాడు. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, దీంతో వారిని చంపేసినట్లు తండ్రి సూసైడ్ నోట్ రాశాడు. కాకినాడలోని సుబ్బారావు నగర్లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లాలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య తనూజ, 1వ తరగతి చదివే జోషిల్, యూకేజీ చదివే నిఖిల్ పిల్లలున్నారు. వారు సరిగ్గా చదవడం లేదు అంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు. హోళీ సందర్భంగా చంద్రకిషోర్ భార్య పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. 10 నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికి భర్త రాకపోవడం తనూజ ఇంటికి వెళ్లి చూసేసరికి కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయున్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పిల్లలిద్దరూ కాళ్లు చేతులకు కట్లతో నిండా నీళ్లలో ఉన్న బకెట్లో తలలు మునిగిపోయున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులున్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోయాడు. ఇక తండ్రి కాదు యముడుగా మారినటువంటి కాకినాడలో ఈ దారుణ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయ చంద్రిక కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వాకల్పూడి పరిధిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కాలయముడిగా మారి పిల్లలిద్దరి జీవితాలను నిలివేశాడు. అల్లారుముట్టుగా పెంచుకున్న పసిబిడ్డలను సైతం కనీసం ఎలా చంపాలని కూడా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ అత్యంత పాశవికంగా కడతీర్చారు. ప్రత్యర్థులు కూడా ఎవరో ఈ విధంగా చంపన రీతిలో పేగు తెంచుకు పెట్టిన బిడ్డలిద్దరిని కూడా కాళ్ళు చేతులు పాశవికంగా కట్టేసి బకెట్ నిండా నీళ్లు నింపి వాళ్ళిద్దరిని తలలో అందులో ముంచేసి విలవిల్లు ఆడుతున్నా సరే కనీసం కనికరం లేకుండా వాళ్ళు చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. అత్యంత దారుణమైన సంఘటన సంబంధించి పోలీసులు అనేక విషయాలు వెల్లడించారు. ప్రధానంగా ఆ మంచి హోదా, మంచి జీవితం, మంచి కుటుంబం ఉన్నప్పటికీ కూడా పిల్లల విషయంలో అత్యంత దారుణంగా ఆలోచించి ఎల్కేజీ 1వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ టైంలోనే సరిగ్గా చదవడం లేదని, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వలేదన్న కారణంతో వాళ్ళు చంపేసినట్టు సూసైడ్ లేఖలో పేర్కొనడంపై తీవ్ర స్థాయిలో బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూకేజీ 1వ తరగతి చదువుతున్న పిల్లలు సరిగ్గా చదవకపోవడం ఆలోచన తండ్రికి రావడం అత్యంత దారుణమని, ఏదో ఇంటర్ 10th క్లాస్ సరిగ్గా చదవలేదంటే తండ్రి బాధపడితే అర్థం ఉంటుంది కానీ ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని చదువు విషయంలో 4 రోజుల కింద స్కూల్ మార్చి వెంటనే మళ్ళీ సరిగ్గా చదవలేదు అనుకోని కనీసం బంధువులు కానీ భార్య భర్త కానీ ఈ విషయం చెప్పకుండా వాళ్ళని జీవితాలు మునివేయడంపై తీవ్ర స్థాయిలో బంధువులు కానీ భార్య కానీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలు సరిగ్గా చదివించకపోతే చదివించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి, అయినప్పటికీ ఏది ఇంట్లో కూడా చెప్పకుండా తాను మళ్ళీ ఇప్పుడే వస్తానని పిల్లలు స్కూల్ మార్చడంతో వాళ్ళకు యూనిఫామ్ల కోసం కొలతలు తీసుకువస్తానని పిల్లలు తీసుకెళ్లే వ్యక్తి నేరుగా అపార్ట్మెంట్ కి తీసుకెళ్లి చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి కూడా కన్నీరు ముందుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడే వస్తానని చెప్పిన భర్త ఎంతకే రాకపోవడంతో అనుమానం వచ్చి ఫోన్ చేసి తీయలేదని, దీంతో సహకార ఉద్యోగులతో కుటుంబీకులతో కలిపి ఇంటికెళ్లి చూస్తే తలుపు బద్దలో చూస్తే విగత జీవులుగా పిల్లలు పడడంతో ఆ తల్లి కన్నీరు ముందుగా విలపిస్తుంది. ఓ రకంగా అత్యంత దారుణమైన ఈ సంఘటన పెంచుకుని ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ తండ్రి ఇంత ఘాతుకాన్ని ఒడిగడతాడని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడడంతో పాటు అల్లారముట్టుకున్న పిల్లల్ని ఏ విధంగా తండ్రి చంపుతాడని చెప్పి ప్రతి ఒక్కరిని ఇక్కడ హృదయ విదారకరంగా వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. ప్రధానంగా నిన్న ఉదయం 9:30కి ఘటన జరగ సాయంత్రం వరకు ఏమాత్రం వెలుగులో
అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడ కేసు దర్యాప్తు చేస్తుండటంతో తండ్రి తీరుపై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అటు సూసైడ్ లేఖలో కూడా తనకు భార్య అంటే ఎంతో ఇష్టమని, పిల్లలు కూడా ఇష్టమని చెప్పిన వ్యక్తి ఏ విధంగా ఎంతో దారుణంగా పాశవికంగా చంపుతారని కూడా పోలీసులే నిపుడిపోయిన పరిస్థితి నెలకొంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు. చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్ గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనకాయనే నేను నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం బాధ పెట్టేసుకొని మాతో ఎవరితో కూడా కొంచెం కూడా చెప్పలేదండి. ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. 9:30, 10 ఆ టైంలో ఇంట్లోకి వెళ్ళినట్టుగా సిసిఐ ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు. ఆయన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, సూసైడ్ లెటర్ అది కూడా రాశారు. ఆ లెటర్ లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టమని, తర్వాత నా పిల్లల్ని నేను చదివించుకోలేకపోతున్నానని, ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి. ఇలా చేసుకున్నందుకు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు.